మ్యాడ్ 1తో కంపేర్ చేసుకుంటే మ్యాడ్ 2 అనేది ఎంత బిగ్గర్ సక్సెస్ అని అనుకుంటున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మన క్రిటిసిజం కూడా వచ్చింది దీనికి, అంటే పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 2 ఇస్ నాట్ దట్ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ. అది రియలిస్టిక్ సిచ్యువేషన్, నువ్వు కాలేజ్ లైఫ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు, సో నువ్వు దానికి కనెక్ట్ అయినావు, అది వెరీ గుడ్. అన్న నాకు నచ్చలేదన్న బాహుబలి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు నాకు, నీకు చాలా ఎక్కువ ఇష్టమేమో రాజమౌళి, అందుకే నీకు నచ్చలేదన్నాడు. మీ వడ్డే నవీన్తో మీకున్న ఇదే అందగాడు అంటే మైక్ దాంట్లో మనం ఈ ఆడియన్స్ తెలియని నిజమైన అందగాడు ఎవరైనా ఉన్నారంటే నాదనితిన్ అతని క్యారెక్టర్ ప్రొజెక్షన్ విషయంలో ఏమైనా టెన్షన్ పడుతున్నారా? అతను జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది కావడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుందా, లేకపోతే క్యారెక్టర్ ప్రాబ్లమ్ మీకు? మీరు ఈ కామెడీ జోనర్ వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? పొద్దున్న లేచిన నుంచి నేను చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నారు జనాలు, అంటే అది ఎట్లా అయిపోయింది. హాయ్ కళ్యాణ్ శంకర్. హాయ్ బ్రో, ఐమ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ. అంటే చాలా అంటే ఆయన స్టేజ్ మీద చాలా ఫన్ చేశారు, నాగవంశీ గారు మా సినిమా తొక్కేస్తున్నారు అని చెప్పేసి. అంటే నిజంగా చాలా భారీ పోటీ మధ్య రిలీజ్ అయిన సినిమా ఇది. అవునండి, అవును. అంటే మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. దట్టు ఎంపరా అని, వీరధీర శూర, రాబిన్ హుడ్ ఇన్ని సినిమాల మధ్య నిలదొక్కగలుగుతా. ఎందుకంటే ఓన్లీ ఇది మోస్ట్లీ మ్యాట్ స్క్వేర్ అనేది ఏంటంటే యూత్ టార్గెట్. సో మెయిన్ ఈ 4 సినిమాల మధ్య వచ్చేటప్పటికి ఎక్కడన్నా కొంచెం ఎందుకంటే మ్యాట్ స్క్వేర్ అనేది మోర్ ఆఫ్ యూత్ టార్గెట్ సినిమా. సో అన్ని వర్గాల ప్రేక్షకులు రాగలుగుతారా, ఎక్కడ ఈ డివిజన్ అనేది వస్తుందా అని చెప్పేసి ఒక చిన్నపాటి టెన్షన్ అయితే క్రికెట్ వర్గాల్లో కూడా ఉండింది. సో ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ఒక విన్నర్గా నిలిచిన తర్వాత సో మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ? చాలా హ్యాపీ. అదే నాకు ఫస్ట్ మీరు అన్నది చూడండి, అక్కడ యూత్ దగ్గర ఎక్కడన్నా అవుతుందేమో అని భయం ఉండే. సో అందుకని ఈ పెళ్లి ఎపిసోడ్ అది డిజైన్ చేయడం, లడ్డుగడి పెళ్లి పాట, సో టీజర్లో కూడా సోంపాపిడి జోక్స్, డాడీని ఇన్వాల్వ్ చేయడం, సో ఎక్కడ తెలియకుండా ఒక ఫ్యామిలీ జోన్ క్రియేట్ చేయాలని. బట్ మీరు అన్నట్టు సమ్మర్లో ఫస్ట్ సినిమా, ముందే ఆకలితో ఉంటారు జనాలు, ఎగ్జామ్స్ రాసేసి పిల్లలంతా ఒక ఎగ్జైట్మెంట్లో సినిమాలో ఏదైనా ఓపెన్ చేద్దాం. సో ఒక్కటి ఏంటంటే బ్రో, సీక్వెల్ కాబట్టి మన లాయల్ ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసి వాళ్ళ జనాలకి చెప్తారు, చూస్తారని అనుకున్నాం. సో యాడెడ్ అడ్వాంటేజ్గా మనకు కొంచెం వేరే సినిమాల కంటే మన సినిమాని ఎక్కువ చూసారన్న ఫీలింగ్ ఒకటి వచ్చేసరికి కొంచెం ప్లస్ అయింది అనిపించింది. ఓకే. సో అంటే మ్యాడ్ 1తో కంపేర్ చేసుకుంటే మ్యాడ్ 2 అనేది ఎంత బిగ్గర్ సక్సెస్ అని అనుకుంటున్నారు మీరు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ మన ఫస్ట్ సినిమా ఈ క్లోజింగ్ కలెక్షన్స్ డే 1 వచ్చేసింది అంటే సో అది బిగ్గర్ సక్సెస్. దాని అన్నిటికంటే పెద్ద సక్సెస్ ఏంటంటే బ్రో, నేను నిన్న నైట్ శ్రీరాములు సెకండ్ షోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మన వీళ్ళంతా ఉంటారు చూడు బ్రో, అంటే మన పెద్ద అత్తయ్యలు మావయ్యలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ వచ్చి కూర్చొని చూసి అంటే సీట్లలో పడి నవ్వడం కొన్ని చూశాను నేను. సో సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 8 times థియేటర్ మొత్తం ఎరప్ట్ అవ్వడం, అంటే వాడు జేబులో చేయి పెట్టడము, లేకపోతే ఆంథనీ గడి ఇంట్రడక్షను, అనుదీప్ వచ్చినప్పుడు, ఆ అమ్మాయి లైలా రివీల్ అయినప్పుడు, సో అసలు ఆ నెక్లెస్ ఇచ్చింది లడ్డుగాడి అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్ రియాక్షను, మాకు ఎందుకు చెప్పలేదురా అంటే నువ్వు ఫీల్ అవుతాను చెప్పలేదురా అని. సో అలాంటి మూమెంట్స్ ఉన్నాయి కదా బ్రో, అవన్నిటికీ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఎస్ మనం ఈసారి దానికంటే బిగ్గర్ సక్సెస్. ఎందుకంటే ఇంతకుముందు బ్రో నాకు తెలియకుండా ఒక ఇంట్లో 5 టికెట్లు ఉంటే దాంట్లో ఒక టికెటే టార్గెట్ ఉండే, నాకు యూతే టార్గెట్ అన్నట్టు నేను అలా వెళ్ళాను. ఈసారి 5 టికెట్లు వచ్చే 5 మంది ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేస్తుండేసరికి అది కొంచెం బిగ్గర్ సక్సెస్ అనిపించింది. ఓకే. అయితే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ క్రిటిసిజం కూడా వచ్చింది దీనికి, అంటే పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 2 ఇస్ నాట్ దట్ గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అని చెప్పేసి. దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అది బ్రో, అంటే వాళ్ళు రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో మేము చాలా ట్రై చేసాం, బట్ వాళ్ళు మాత్రం అది చాలా ఆర్గానిక్ కామెడీ అన్నమాట. అది రియలిస్టిక్ సిచ్యువేషన్, నువ్వు కాలేజ్ లైఫ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు, సో నువ్వు దానికి కనెక్ట్ అయినావు, అది వెరీ గుడ్. ఇది ఆ సినిమా కాదు, దీనికి ఒక బాయ్ ఉన్నాడు, లైఫ్లో బాయ్ ఎక్కడ ఉంటాడు బ్రో, అట్లాంటి పోలీస్ ఎక్కడ ఉంటాడు. సో ఇదొక అంటే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ లాంటిదే, ఇది ఒక ఫిక్షన్లోకి వెళ్ళి మనం కొత్త సెటప్లోకి తీసుకెళ్ళాం, బట్ మీకు తెలిసిన క్యారెక్టర్లు వస్తున్నాయి అంతే. సో దీన్ని ఎంజాయ్ చేసేటోళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ క్రిటిసిజము, నేను ఫస్ట్ టైం బ్రో అప్పుడు మా చాయ్ బిస్కెట్ అనురాగ్ అన్నతో అన్నమాట, అన్న నాకు నచ్చలేదన్న బాహుబలి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు నాకు. ఆయన అన్నాడు నీకు చాలా ఎక్కువ ఇష్టమేమో రాజమౌళి, అందుకే నీకు నచ్చలేదు అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదన్న, నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినావు ఆయన దగ్గర నుంచి, సో అందుకని నీకు నచ్చలేదు, నార్మల్ ఆడియన్ అలా చూడట్లేదు, సో నువ్వు ఆ పర్స్పెక్టివ్లో ఒకసారి చూడు సినిమాని అన్నాడు. సో దాని తర్వాత నేను 3వ సారి 4వ సారి చూసినప్పుడు నాకు అర్థమైందండి, అది చాలా బాగుంది, బట్ నా ఎక్స్పెక్టేషన్ వేరుంది. సో నేను అసలు వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో నుంచి అని. సో నీ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవ్వకపోవడం ఐఎమ్ సారీ మేబీ, బట్
నేను అనుకున్న దాంట్లో జనాలందరూ కొత్త వాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లేదా, వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఇంత రెవెన్యూ రాదండి. అంటే థియేటర్లో ఫస్ట్ వీకెండ్కే బ్రేక్ అవడం అనేది మామూలు విషయం కాదు. అవునండి. సో పర్స్పెక్టివ్ బాగుంది కళ్యాణ్, ఎందుకంటే ఆ క్రిటిసిజం తీసుకోగలగడం, అవునండి, పాపం దాన్ని వాళ్ళు అనలైజ్ నిజంగానే చేసుకొని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో మన దగ్గర నుంచి. సో వి విల్ లివ్ అప్ టు మ్యాడ్ 3 ఫర్ దెమ్. నచ్చిన వాళ్ళకి ఇంకా బాగా ఎక్సైట్. గుడ్ అంటే ఈ పర్స్పెక్టివ్ అనేది చాలా నీడెడ్ ఫర్ నీ ఫిల్మ్ మేకర్ అని, నీ టెక్నీషియన్. ఓకే, అసలు మీ వడ్డే నవీన్తో మీకున్న ఇదే సంబంధం ఏంటంటే? సో నిజంగానే నాకు చిన్నప్పుడు వడ్డే నవీన్ అంటే చాలా ఇష్టం అండి. మనసిచ్చి చూడన్న సినిమా ఉంటుంది కదా, ఆ బోర్డు చదువులు వేస్ట్, ఆ పాట, రవితేజ గారు వడ్డే నవీన్ చాలా ఇష్టం. అండ్ లక్కీలీ లడ్డు మామకు చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఆ సీన్ ఉంది కదండి ఫస్ట్ పార్ట్లో, నా డీపీ తీసి మహేష్ బాబు ఫోటో పెడదామని అంటే, మహేష్ బాబు ఏముంది మామ, అందరూ పెడతారు మహేష్ బాబుని, మహేష్ బాబు అందగాడంటే మహేష్ బాబు, దాంట్లో మనం ఈ ఆడియన్స్ తెలవని నిజమైన అందగాడు ఎవరైనా ఉన్నారంటే వడ్డే నవీన్ అని అనుకున్నాను. సో ఇద్దరు ఎగ్జైట్ అయ్యాం. లడ్డు మామకి ఇంకోటి ఏదో ఉందంటండి వాళ్ళ ఏరియాలో, వడ్డే నవీన్ గారిది ఇంటి మీద ట్యాంక్ ఫిష్ టైప్లో ఉంటుందంట. సో అది చూశాను, వడ్డే నవీన్కి ఫిష్ ట్యాంక్ ఉంటుంది మామని. సో వడ్డే నవీన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాం. హీ హ్యాస్ గ్రేట్ ఆల్బమ్, సాంగ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి పెళ్లిలో. సో అవన్నీ వాడడానికి బాగుంటుంది అని చెప్పి వడ్డే నవీన్ గారిని నిజంగా నాకు చాలా ఇష్టం అండి వడ్డే నవీన్. ఓకే, ఎందుకంటే మ్యాడ్ 1లో ఫస్ట్ టైం ఆ డీపీ వడ్డే నవీన్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత అంటే మీ సినిమాలో వడ్డే నవీన్ అని పేరు యూస్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని 2-3 సినిమాలు వినపడిన తర్వాత ఫోన్ చేయడం అనో లేదంటే సాంగ్స్ అనో, మొన్న రీసెంట్గా ఈ జాబిలో నీకు అంత కోపం అనే టైటిల్ వచ్చినప్పుడు కానీ ఈ వడ్డే నవీన్ని అసలు మీరే మళ్ళీ ప్రజెంట్ జనరేషన్కి పరిచయం చేశారేమో అన్నట్టు అనిపించింది. ఇందులో అయితే ఏకంగా పోస్టర్ కూడా పెట్టారు ఏకంగా వడ్డే నవీన్. బ్యాండ్ అంతా అక్కడ మెయిన్ పోస్టర్ ఉంటుంది, బయట పోస్టర్లో ఆయన పోస్టర్ పెట్టి. సో ఇక్కడ వీళ్ళు పెళ్లిలో ఆర్కెస్ట్రా ఉంటుంది కదండి, వాళ్ళు కూడా వడ్డే నవీన్ యూత్ అని రాసుకొని వాళ్ళు ఆ పాటలు పాడుతుంటారు. అది ఏదో ట్రై చేసాం అనమాట. సో ఈ సినిమాల తర్వాత ఇంకా దొరకలేదు, ఛాన్స్ దొరకలేదు. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, అట్లాంటి పాటలు ఇచ్చారు. ఒక రకంగా ఆయన మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సరే, ఆయన కూడా మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది. ప్రజెంట్ జనరేషన్కి వడ్డే నవీన్ అని ఒక హీరో ఉన్నారు, ఆయనకి ఇన్ని సినిమాలు ఉన్నాయి, లేదంటే ఆయన ఎంత ఫేమస్ అని చెప్పేసి కొంచెం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు. అది సూపర్. ఓకే, అయితే కళ్యాణ్ ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేది, అంటే థ్రిల్లర్ రాయడం కంటే కూడా ఈ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ రాయడం అనేది ఒక చాలా కష్టమైన పని అని చెప్పేసి నేను నా పర్సనల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే కామెడీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ నాట్ ఎవ్రీ వన్ కెన్ రైట్. సో చాలా తక్కువ మంది రాయగలిగారు. సో మీకు ఈ రైటింగ్ ప్రాసెస్లో మీ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ రాసుకున్నప్పుడు దాంట్లో బెటర్మెంట్స్ కోసం అని చెప్పేసి, అంటే ఈ బెటర్మెంట్ అనేది రైటింగ్ ప్రాసెస్లో జరుగుతుందా, షూట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఉంటాయా? అంటే ఒక 80% స్క్రిప్ట్ రెడీ లేకపోతే కొంచెం కంగారు వస్తుంది, వెళ్ళలేను నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ హ్యాపీ యాక్సిడెంట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అదే అట్లా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటాను నేను. ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మా డిఓపి గారి దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి ఏ ఇన్పుట్ వచ్చినా అది బాగుంది అంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ ఇట్. సో ఆ హ్యాపీ యాక్సిడెంట్ని వదులుకోను, బట్ 80% రైటింగ్ స్టేజ్లోనే. సో నేను రాసుకునేటప్పుడే మా టీం అందరికీ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ అక్కడే నాకు తెలిసిపోతుంది. సో ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అదే సెట్లో అవ్వట్లేదంటే అప్పుడు కంగారు స్టార్ట్ అవుతుంది. ఏంటి మనకు వర్కౌట్ అవ్వాలి కదా, అవ్వట్లేదు ఏంటి అన్న భయం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ దాన్ని రీచెక్ చేసుకోవడం చేస్తాం. ఓకే, అలాంటి సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ రీరైట్ చేస్తారా లేదంటే అందులో యాడ్-ఆన్స్ లాంటివి చేస్తారా? యాడ్-ఆన్స్ చేసామండి. యాక్చువల్లీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ యాడ్ ఆన్ చేశానండి నేను. అంటే ఇంకా సరిపోట్లా, ఇంకోటి కావాలి అట్లా మనం యాడ్-ఆన్స్ చేసుకుంటూనే ఉంటాం. ఓకే, సో మనకు ఆ ప్రాసెస్ అయితే నెవర్ ఎండింగ్. ఇంకా మిక్సింగ్ జరిగే స్టేజ్లో కూడా ఏదో ఒక డైలాగ్ యాడ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది మనకు. అది ఓకే, అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు తెలుగు సినిమాకి వచ్చి కామెడీ జానర్ అనేది ఫ్లయింగ్ హై. అంటే ప్రజెంట్ ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రేక్షకులు, ప్రతి ఒక్క ఏజ్కి సంబంధించిన ప్రేక్షకులు కూడా వచ్చి థియేటర్లో కాసేపు హ్యాపీగా 2 గంటలు 2.5 గంటలు హ్యాపీగా ఆస్వాదించే సినిమా అది. అయితే ఈ కామెడీ సినిమాలు అనేవి ఈ మధ్యకాలంలో తగ్గిపోతూ వచ్చాయి. అంటే అంతకుముందు సంవత్సరంలో 100 సినిమాల్లో ఈజీగా ఒక 50 సినిమాలు కామెడీ మూవీస్ ఉండేవి. అల్లా నరేష్ గారు కానీ, లేదంటే ఈవి సత్యనారాయణ గారు, ఇలాగ ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ హీరోస్ అందరూ కూడా కామెడీ సినిమాలు చేసేవారు. ఆ తర్వాత కామెడీ నుంచి మెల్లగా వాళ్ళందరూ కూడా కొంచెం మాస్ అండ్ సీరియస్ సినిమాలకి టర్న్ అయిపోయారు. అదొక రకంగా రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా, మీరు వరుస పెట్టి కామెడీ రోల్సే చేస్తున్నారండి, మాస్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అనవసరంగా పిన్ చేయడం, ఇంకోటి లేదంటే ఈ కామెడీ సినిమాల కంటే మాస్ సినిమాలకి ఎక్కువ మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయని ఒక చిన్న రాంగ్ దీనివల్ల డెసిషన్ వల్ల జరుగుతూ వచ్చింది కదా. సో మీరు ఒక ఫిల్మ్ మేకర్గా, అంటే కళ్యాణ్ శంకర్ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు, అంటే ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు, మీరు ఈ కామెడీ జానర్
వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఈ కామెడీ నుంచి అంతా కూడా థ్రిల్లర్స్ లేదంటే యాక్షన్ డ్రామాస్ వైపు ఎక్కువ టర్న్అవుట్ అటు దానికి ఎక్కువ ఉంటున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే సార్ మీరు అన్నది చూడండి, అదే ఆ అపోహాన్ని అది కరెక్టే సార్. ఈసారి మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో చాలామందికి అది అరే మనం ఏంటి అనవసరంగా గీజీలు చేస్తున్నాము, ఇదిగా అనిల్ గారు వచ్చేసి మీరు ఏం చేయాలో అది చేస్తే చాలు, ఆడియన్స్ అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, మీరు కామెడీ చేస్తే మేము నవ్వడానికి రెడీగా ఉన్నామని. సో అది నేను ఎందుకు ముందు నుంచే బిలీవ్ చేసేవాడిని సార్. సో ప్రతి ఒక్కడికి కామెడీ అవసరమేమో అని అనిపించింది. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నారు సార్ జనాలు. అంటే అది ఎట్లా అయిపోయిందంటే హార్న్ కొట్టే దాంట్లో కూడా నాకు సౌండ్ వినపడుతుంది, కోపం కనబడుతుంది వాళ్ళలో, కూడా ఏంటి ఇది ఇట్లున్నారు అని. సో ఇట్లా మనం టీ తాగుదామంటే మన ఏయ్ టీ తీసుకురా ఇట్లా ఎందుకు ఇంత సీరియస్నెస్ అయిపోతుంది లైఫ్లో. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారండి. అది జాబ్స్ అట్లాంటివి అవ్వడం వల్ల ఏంటో తెలియదు, కానీ వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో నుంచి ఒక ఎస్కేప్ కావాలి అంటే దాని మూవీస్ కోసం వస్తున్నారు. నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధలు వేరేవి ఏమైనా చెప్పి ఎమోషనల్గా మోటివేట్ చేయొచ్చు. దాన్ని అది చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి లవ్ స్టోరీలు తీస్తున్నారు, అట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. సో ఈ కామెడీ స్పేస్ మీరు అన్నట్టు నిజంగానే తగ్గిందని నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ ఫార్చునేట్, ఏదో అట్లాంటి థాట్స్ వస్తున్నాయి, కామెడీ చేయగలిగే అవకాశం వచ్చింది. సో అందుకని ఐ టుక్ ఇట్ అండి. బట్ మీరు అన్నట్టు నిజంగానే జనాలు చాలా అపోహతో ఉన్నారు మేకర్స్. కామెడీ సినిమా చేస్తే అది ఓన్లీ కొంతమందికి రీచ్ అవుతుందేమో అన్నది, అది అపోహాని ఇప్పుడు బ్రేక్ అయ్యి. సో ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమా ఎక్కడ ఎంపురన్ ఎక్కడ రాబినట్టు, సో మనం వాటితో పాటు వచ్చి మనం దాన్ని బ్రేక్ ఈవెన్ చేసి వెంటనే 3 రోజులు వచ్చిందంటే జనాలు రెడీగా ఉన్నారు సార్ చూడడానికి. వాటిని బీట్ కూడా చేసింది. మనం దాన్ని సక్సెస్ని సెలబ్రేట్ చేయాల్సిందే సార్. అట్లా అంటే కామెడీ సినిమాలు ఇంకా రావాలి అని మన జనాలు కూడా పాపం కోరుకుంటున్నారు సార్. అంటే వాళ్ళకి నిజంగా మేము ఎస్కేప్ కోసం చూస్తున్నాము, మీరు ఏదైనా ఇస్తే మేము హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామని. నిజమే, ఎందుకంటే అప్పట్లో అంటే అప్పుడు ఇన్ ద సెన్స్ మరీ ఏదో 20 years బ్యాక్ కూడా కదా, ఒక 5 to 8 years బ్యాక్ కూడా ఏంటంటే పెద్ద స్టార్స్ వరకు వాళ్ళు కొంచెం యాక్షన్ ప్లస్ కామెడీ మిక్స్ చేశారు. మోస్ట్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు శరణ్ లాంటి వాళ్ళందరూ కొంచెం కామెడీ కమ్ సీరియస్ చేశారు, మిగిలిన అందరూ కూడా మోస్ట్లీ కామెడీ సినిమాలతోనే వచ్చారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద స్టార్స్ ఏమో కొంచెం మళ్ళీ లేదు మనం ఆల్రెడీ మా సినిమాలు చేస్తాం కాబట్టి కామెడీ అని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే మిగిలిన 90% అందరూ కూడా మా సినిమాల వైపు పడిపోయారు అంతా. సో ఇది ఇండస్ట్రీ టర్న్అవుట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అంటే నాట్ ఎవ్రీ వన్ నీడ్ టు బీ ఇన్ ద కామెడీ, అట్లీస్ట్ ఆ బ్యాలెన్స్ అనేది ఉంటే కనుక ఆడియన్స్ కూడా కొంచెం ఓకే. ఇప్పుడు మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలే అన్నీ కూడా కొంచెం సీరియస్. ఇప్పుడు వీరధరేశ్వర ఇట్స్ గుడ్ కాంటెంట్, అది ఆ సినిమా చూసి ఇలా కూడా ఇంటర్వెల్స్ ఇవ్వచ్చా, ఇలా కూడా క్లైమాక్స్ ఎండ్ చేయొచ్చా అని ఒక డిఫరెంట్ టెంప్లెట్ అది అసలు, అంటే టెంప్లెట్ బ్రేక్ చేసిన సినిమా అది. ఆ తరహా సినిమా ఎంపురన్ వచ్చి మోర్ ఆఫ్ స్టైలిష్ యాక్షన్కి వెళ్ళిపోయి, రాబిన్ హుడ్ వచ్చేటప్పుడు అది కూడా కొంచెం కామెడీ అయినప్పుడు కూడా అందుకు కొంచెం మెసేజ్ వెళ్ళిపోయి కంప్లీట్ ఫన్, అసలు నో బ్రెయినర్ మూవీస్ అంటాం కదా, అలాంటి సినిమాలు తగ్గిపోయినాయి. సో ఆ సినిమాలు ఇంకా ఈ మ్యాడ్ స్క్వేర్ అనో లేదంటే మీ ఇలా తరహా నో బ్రెయినర్స్ మూవీస్ అని ఇంకా మచ్ నీడెడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అయితే మీకు ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ చాలా సినిమాలకి థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, ఓటీటీకి వచ్చేటప్పుడు ఇదేం సినిమా రా అని చెప్పేసి ఆ చిన్నపాటి స్ప్లిట్ అనేది ఉంటుంది ఆడియన్స్ రిసెప్షన్లో కానీ అక్కడ బయటకు వచ్చిన. బట్ మ్యాడ్కి వచ్చేటప్పటికి థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తారు, ఓటీటీలో కూడా దానికి డబుల్ ఎంజాయ్ చేస్తారు. అవును సార్, అది ఇంకొకటి చాలామంది నాకు చెప్పారు, అరే మిస్ అయ్యాం బ్రో మేము నెట్ఫ్లిక్స్లో చూసిన తర్వాత అనిపించింది. సో పార్ట్ 2 మాత్రం థియేటర్ కావాలండి, మేబీ అదేనేమో సార్, అది బాగా పుష్ చేసింది. అది నిజంగా ఓటీటీలో కూడా వర్కౌట్ అయ్యింది అని అనిపించింది నాకు. చాలా రేర్గా చెప్తాను స్పెసిఫిక్ కామెడీ సినిమాలు. ఎందుకంటే నాకు బాగా గుర్తు జాతిరత్నాలు అనే సినిమా థియేటర్లో ఎంతో ఎంజాయ్ చేశారో, ఓటీటీకి వచ్చేటప్పటికి అంత నెగిటివ్ ఫ్లాక్ వచ్చింది అనమాట. ఏముంది సినిమాలో అంత అసలు ఏంటి అని చెప్పేసి చాలా అంటే ఈ నగరానికి ఏమైంది ఆపోజిట్ కదండి. అప్పుడు థియేటర్లో ఎవడు ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ ఓటీటీ వచ్చేటప్పటికి క్లాసిక్ అని చెప్తారు, అరే థియేటర్లో చూడండి రా సినిమాలు అన్నట్టు. కరెక్ట్ అండి. అంటే దీనికి స్పెసిఫిక్గా ఏమైనా కేర్ తీసుకుంటారా? అంటే సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఒక థియేటర్కి వచ్చి ప్లస్ పాయింట్ ఏంటంటే ఓ 10 మంది నవ్వుతున్నారు మనం కూడా నవ్వాలేమో అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చే తరహా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బట్ ఓటీటీకి వచ్చేటప్పుడు మీరు ఒక్కళ్ళే చూడొచ్చు, లేదంటే సరదాగా పాజ్ చేసుకొని చూడొచ్చు. సో మీ రైటింగ్ ప్రాసెస్లో దాని గురించి ఆలోచించి ఏమైనా ఎక్కువ కేర్ తీసుకుంటారా, లేదంటే ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా దానికి? అంటే పర్టికులర్గా ఆలోచించలేదు, ఓన్లీ థియేటర్ కోసమనే నేను సినిమా చేస్తున్నాను. అంటే ఓటీటీ కోసం ఎప్పుడు ఈ ఓటీటీలో కూడా నచ్చాలి అని పర్టికులర్గా కేర్ ఏం తీసుకోలేదు. బట్ థియేటర్లో మాత్రము అంటే 2 hours 7 minutes ఏదో ఉన్నాను,
అది మొత్తం ఎంగేజింగ్ ఉండాలి అని చెప్పి దాన్ని చేసేసాం. లక్కీలీ అది ఓటీటీలో చూసిన వాళ్ళకి కూడా నచ్చడం గిఫ్ట్ అంతే. లక్కీ అది అంటే అది కావాలని దానికోసం ఏం చేయలేదు. మేబీ సినిమా రిపీట్ వాల్యూ ఉందేమోనండి, దానివల్ల వాళ్ళు మేబీ అది ఎంజాయ్ చేశారు సోలోగా కూడా. ట్రూ దట్. సో కళ్యాణ్, అయితే ఇప్పుడు మీ రైటింగ్ ప్రాసెస్లో మీరు తీసుకునే రెఫరెన్సెస్ ఏంటి అసలు? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం, లేదంటే ఒక స్పెసిఫిక్ డైరెక్టర్ చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా అంటే పర్టికులర్గా అట్లేనే సార్, ఏదైనా ఒకటి ఎత్తుకొని ఉంటున్నాను. ఇప్పుడు మ్యాట్ చేద్దామని అనుకున్నప్పుడు రకరకాల థాట్స్ వచ్చాయి. కాలేజ్ రీయూనియన్ పెడదాం, కాలేజ్ సినిమా కదా, మళ్ళీ కాలేజ్ రీయూనియన్ ఏదో మజా రావట్లేదు, అదేదో రీయూనియన్ అంటే ఏదో ఒక అన్ఫినిష్డ్ది ఇక్కడ ఫినిష్ అవ్వాలి. సో అట్లాంటివి మన దాంట్లో అది వర్కౌట్ తీసేసాయి. యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దామని వీళ్ళ నాకే నమ్మకం రావట్లేదు, ఎవడెళ్తాడు వీడు అని. సో అదొకటి కట్ డౌన్ చేసాను సార్. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకొకటి ఐడియా కొంచెం ప్రామిసింగ్ అనిపించింది సార్ నాకు. ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయింది, కంపల్సరీ జాబ్స్ చేయాలి. సో ముగ్గురు కలిసి ఒక బ్యాచిలర్ ప్యాడ్లో ఉండి ఒక్కొక్కడు ఒక పనికి పోతూ ఉండి ఇక్కడ జరిగే ఫన్ ఏంటని. సో అది మోర్ లైక్ వెబ్ సిరీస్ కంటెంట్ లాగే అనిపిస్తుంది నాకు. అది థియేటర్లో మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే కంటెంట్ లాగా అనిపిస్తుంది. అప్పుడు నేను ఐ కేమ్ అప్ విత్ లడ్డుగడి పెళ్ళి. అది ఎట్లుంటుంది, ఒక పెళ్ళికి ఫ్రెండ్స్ని పిలవకుండా పెళ్ళి జరగదు, ఆ ఫ్రెండ్స్ రాకూడదని ఒకటి పెళ్లి చేసుకుంటుండే పాపం, దానికి వీళ్ళు పిల్లవాడి పేరెంట్ అనుకొచ్చి పెంట చేస్తే ఎట్లుంటుంది అని అనగానే మొత్తం మా టీం అంతా ఎగ్జైట్ అయిపోయారు. బాగుంది ఏదో వర్కౌట్ అవుతుందని. సో ఇంకా అక్కడి నుంచి ఫామ్ అయిపోయిందండి. అంటే జాతరత్నాలప్పుడు నాగేశ్వన్ గారు అనుదీప్ మెసేజ్ చేశారండి. అనుదీప్ నమ్మలే, నిజంగానే మహానటి తీసినట్టు చూసుకున్నట్టు అంటే తెలియదు కదండి, మనకెందుకు మెసేజ్ పెడతారండి. అనుదీప్ ఎప్పుడో చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ అది చూసి ఆయన మెసేజ్ పెట్టాడు. సో అనుదీప్కి చెప్పాడు అనమాట మార్నింగ్, ఏం లేదండి నాకు మీ షార్ట్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు, సో అలాగే ఒక నో బ్రెయినర్ ఏదైనా రాయండి అని చెప్తే అప్పుడు అనుదీప్ వచ్చాడు. అనుదీప్ వచ్చి మా అమ్మ ఇట్లా కామెడీ సినిమా కావాలనుకుంటూ, అప్పుడు ఫంకీ చేయాల్సిందండి సినిమా. అప్పుడు జాతర వందల కంటే ముందు ఫంకీ చేయాల్సింది, తను రాసేసుకున్న ఫినిష్ చేసిన స్క్రిప్ట్ అది. సో అవునా సర్లే అయితే ఇట్లా వెళ్దామని చెప్పేసి అప్పుడు అనుకున్న పాయింట్ అండి. ఆ రోజు అనుదీప్ మేమంతా కూర్చున్నప్పుడు అనుదీప్ చెప్పిన పాయింట్, సంగారెడ్డి ఉంటారు మామ, హైదరాబాద్ వస్తారు, ప్రాబ్లంలో పడతారు, ఎట్లా పెట్టబడతారు, ఇంతే, ఇంకా దీంట్లో మన ఫన్ రాద్దాం అని. సో అది ఎందుకు లైన్ అట్లా ఉండిపోయినట్టుందండి. నేను కూడా అదే గోవాకు పోతారు మా అమ్మ, ప్రాబ్లంలో పడతారు, ఎట్లా పడతారు అన్నది. సో గ్రౌండ్ సెట్ అయిపోయింది, ఇంకా మనం ఆడుకోవచ్చు. క్యారెక్టర్స్ అండి, అంటే నన్ను ఎగ్జైట్ చేసేది కొత్త క్యారెక్టర్స్, సిచ్యువేషన్లో వాళ్ళని పడేస్తే సో వాళ్ళు రియాక్ట్ అయితే. అంటే రెగ్యులర్ సీన్, విలన్ ఫోన్ చేస్తాడు, భయపెడతాడు, సిగ్నల్ రాకపోతే ఏంది, చిన్న టర్న్ చేస్తే మనం కొత్త సీన్ వస్తుంది. సో గివ్ మీ ద సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ అన్నది ఎక్కువ ఫాలో అవుతూ అట్లా చేసింది. అంటే పాత కథని కొత్తగా చెప్పడం అనేది అవును. అంటే వాళ్ళు కొత్తగా అంటే ఆడియన్స్కి తెలవని సెటప్లోకి తీసుకుపోయి కంగారు పెట్టాలని లేదు నాకు. నేను బాగా కంఫర్టబుల్, నీకు పెళ్ళి తెలుసు కదా, బామ్మది కాళ్ళు కడుగుతాడో తెలుసు కదా, కడగనంటాడు ఇటు అంతే. సో చిన్నది అట్లా ఒకటి అట్లా తిప్పామనుకోండి, అది వాడు వెళ్ళిపోతాడు పాపం ఆ దారిలోకి, వాడు ఆ పర్స్పెక్టివ్ని ఎంజాయ్ చేసే లోపు మీకు సీన్ హై అయిపోతుంది. సో అలాగా సూపర్ అండి. అయితే మీరు ఈ రైటింగ్ అనేది మోస్ట్లీ యాక్టర్స్ రియాక్షన్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీద 90% డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు 80% రాసుకున్నప్పటికి కూడా, బట్ ఆన్ స్క్రీన్ అది అంత ఫన్గా జనరేట్ అవ్వాలన్నా, లేదంటే ఆ ఫన్ జనాలు ఎంజాయ్ చేయాలన్నా కూడా. సో మీరు వీళ్ళకి ఇచ్చే ఫీడ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది యాక్టర్స్తో? ఫస్ట్ పార్ట్ నాతో పాటు వీళ్ళు ట్రావెల్ అయ్యారు కాబట్టి కొంచెం ఆ జర్నీ వల్ల అనుకుంటానండి, అదే వాళ్ళకి అర్థమైపోతుంది. నేనేం అంటే ఏ మీటర్లో రాసానో అర్థమైపోతుంది. కొన్నిసార్లు నేను యాక్ట్ చేసి చూపించేస్తాను, మామ నాకు ఎగ్జాక్ట్గా ఇది కావాలి. కొన్నిసార్లు ఆర్టిస్ట్కి ఐడియా లెవెల్లో మనం చెప్పి వదిలేస్తే వాళ్ళు దే విల్ మేక్ సంథింగ్ ఎల్స్ అండి. సో నాకేంటంటే సంగీత్, లడ్డు, నేను ఏదైతే అనుకుంటానో నేను యాక్ట్ చేసి చూపిస్తే వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్ 100% దింపగలుగుతారు. బట్ రామ్ నితిన్, నారాయణ నితిన్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్, వాళ్ళ స్టైల్లోకి వెళ్ళి నేను రాస్తాను. సో అంటే రామ్ ఈ వాయిస్లో ఈ డైలాగ్ ఈ మాడ్యులేషన్ చెప్తే బాగుంటుంది అని నేను వాడి స్టైల్లోకి వెళ్తా. బట్ సంగీత్, లడ్డుది నా స్టైల్లోకి వాళ్ళు వస్తారండి. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. సో అది పెట్టుకొని వాళ్ళ కమ్యూనికేషన్ మ్యాక్సిమం ఫస్ట్ పార్ట్లోనే నేను అది అచీవ్ చేసేస్తానండి. సో నేను ఏదైతే అనుకున్నానో అది వాళ్ళు చేసేస్తున్నారు. సో ఆ కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి రెండో పార్ట్లో కొంచెం మనం ఏం కావాలంటే అది రాసుకోవచ్చు, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు చేసేస్తారు అంతే. నారాయణ నితిన్ విషయంలో అతని క్యారెక్టర్ ప్రొజెక్షన్ విషయంలో ఏమైనా టెన్షన్ పడుతున్నారా? ఈసారి కాదు, అంటే మ్యాడ్ 1లో కానీ ఇంట్లో కానీ. సో అది ఎందుకో కొంచెం ఆడుగా అనిపించింది నాకు కూడా. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఒకడు ఎంటర్టైనర్ ఉంటాడు మన బ్యాచ్లో,
పాపం సంగీత్ గడి క్యారెక్టర్ మీరు చూస్తే వాడు ప్రతిసారి వాడే లీడ్ తీసుకుంటాడు, వాడే ఇనిషియేషన్ తీసుకుంటాడు. వాడు చెప్తాడు పదరా మనం ర్యాంక్ అని కంప్లైంట్ ఇద్దామని, చూస్తే వాడు సూపర్ సీనియర్ వాడు. సో వాడు ఫూల్ అవుతాడు, పదరా మ్యాచ్ ఆడదాం మనం గెలుస్తాం దింపుతాం వాడికి బాల్ వేయడమే రాదు. సో హీ ఆల్వేస్ గెట్స్ ఫెయిల్డ్. సో అది సంగీత్కి అనుకున్నాను నేను. ఇంకొకడు ఉంటాడు వీడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో వాడు ఏంటంటే వాడు మాట్లాడు, వాడు వస్తాడు సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు వాడు. సో వాడు హీరో క్యారెక్టర్. సో ఆడియన్స్కి అతను జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది కావడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుందా, లేకపోతే క్యారెక్టర్ ప్రాబ్లమా మీకు? సో అది నాకు అర్థం కాలేదు పార్ట్ 1లో. అంటే ఎలివేషన్ ఇస్తున్నారు, లేపాలని ట్రై చేస్తున్నారని. సో అలాంటిది ఏం లేదండి, అది క్యారెక్టర్ అయితే అదే పెట్టాను నేను. పాప మనోజ్ గడికి విపరీతమైన భయం పెట్టాను సార్. అది చాలామందికి అది అర్థం కాలేదు. కానీ పాప వాడు క్యాంటీన్ కూడా జరుగుతుంటే వాడు అక్కడికి వెళ్ళి పెన్ అడుగుతుంటాడు, యాడ్జెల్ పెన్ ఉందని అడుగుతుంటాడు. వాడికి ఆ విపరీతమైన భయం ఉండి సీన్ ఎండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి వాడు వెళ్ళి ధైర్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం. సో ఇది కామెడీ సినిమా అవ్వడం వల్ల ఆ సటిల్ రెఫరెన్స్, ఓకే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇదా, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాటే దాంట్లో ఊరుకో బాస్ ఇది కామెడీ సినిమా అన్నట్టున్నారు జనాలు కూడా. సో పట్టించుకోలేదు. సో పాపం ఫస్ట్ పార్ట్ అప్పుడు కూడా ఈ అశోక్ క్యారెక్టర్ మనం రాసుకున్నప్పుడు ఎలివేషన్ ఇవ్వలేదు సార్. అది ఆ పార్ట్కి నిజంగా నారాయణ డీడీ క్యారెక్టర్ ఇస్తే బాగోదు సార్. ఆ కామెడీకి సంగీతే చేయాలి. సో ఇతని బాడీ లాంగ్వేజ్ నాకు ఫస్ట్ తను ఒక షోరీలో ఒకటి చేసాడు సార్, యాక్షన్ ఫైట్ చేసాడు, అది చాలా బాగా అనిపించింది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అవసరం వచ్చింది. సో మేబీ పాపం తనకు ఉన్న బ్యాగేజ్ వల్ల అట్లా అన్నారేమో అని. సెకండ్ పార్ట్ మొత్తం కంప్లీట్గా నేను రాసేసుకున్నప్పుడు క్లైమాక్స్ ట్విస్ట్ కావాల్సి వచ్చింది సార్. లేదనుకోండి ర్యాండమ్గా వీళ్ళు వెళ్ళారు ఏదో జరిగింది ఒక్కటి లాజికల్ సొల్యూషన్ వచ్చేది వీడు ఒక్కడి దగ్గర వచ్చినట్టు అనిపించింది నాకు. వీడు బాగా చదువుకున్నాడు, వీడు బాస్కెట్బాల్ ఆడేటాడు, ఫైట్లు చేసేటాడు, మామ నేను ఎన్ని చేసినా పోలీస్ జాబ్ కోసమేరా, ఇదేదో వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలా కలిపామండి. సో అది రెండో పార్ట్కి టెన్షన్ ఉందంటే కొంచెం ఉండదు. అరే ఎందుకు పీపుల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ థింక్ లైక్ దట్, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేటట్టు ఏదైనా చేయగలుగుతామా మనం అని ట్రై చేయడం. అది ఒక రకంగా చెప్పాలంటే మీరు అంటే అది ఎలా అయిపోయిందంటే మ్యాడ్ 1లో అతని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి మ్యాడ్ 2లో అతనికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అయిందనమాట. సో అక్కడ మోస్ట్లీ ఏంటి అంటే అతను సైలెంట్గా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ అతను పంచులేస్తూ ఉంటాడు. ఫస్ట్లోనే ఆస్తి పీకేసాం సార్, అది పీకేసి అక్కడ బ్యాగేజ్ పోయింది, అక్కడ పోయింది అది. సరే ఓకేరా బాబు 4 ఏళ్ళు ఉంటే 6 నెలలు కలిసి ఉంటే మీరు అయిపోతారు, నేను అయిపోతాను. సో ఆ స్టైల్లో పాప 4 ఏళ్ళు కలిసి ఉన్నాడు కదా, వీళ్ళతో చేరి ఇలా అయిపోయింది సార్ అని అలా వాడిది. ఆ యమదొంగ సీనరీ క్రియేషన్ ఎవరి థాట్ అది నాదే సార్ అది. ఓకే. సో అంటే అంత బిల్డప్ ఇచ్చి జారుకుంటా వచ్చి వాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అలా దూకుతారండి, జారుకుంటా ఇలా వచ్చి నేను నిల్చుంటాను, ఎలా జారుకుంటా వెళ్ళిపో అని జడ్జితో అనిపిస్తే బాగుంటుందని. అరే ఇదేదో బాగుంది మనోడు బాగుంది కదా, అది రెఫరెన్స్ ఇస్తే బాగుంటుందని అది నా థాటే సార్. ఓకే. సో కళ్యాణ్ ఇప్పుడు అంటే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత థింగ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఒక చాలా క్రూషియల్ థింగ్. దట్టు ఇప్పుడు ఒకదాని మించిన హిట్ ఇంకొకటి, ఇప్పుడు 2 ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, అంటే 2 సమానమైన హిట్లు అనుకోండి, ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి అంత స్థాయి పెరగవు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 ఇంకా పెద్ద హిట్. ఇప్పుడు అది ఇంకా ఇప్పుడు April 4th కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. సో ఆల్మోస్ట్ April 10th వరకు ఆడియన్స్ కొన్న ఏకైక ఆప్షన్ ఇదే. సో మోస్ట్లీ అది 50 crores అవ్వచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ నెంబర్ అనేది ఇప్పుడు చెప్పలేం, అంటే అది దట్ ఈస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ జోనర్లోనే కంటిన్యూ అవుతూ యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, అంటే మీరు మీ టాలెంట్ని మీరు బలంగా నమ్మి ఇప్పుడు అనిల్ రావుపూడి కానీ లేదంటే వాట్ ఎవర్ ద డైరెక్టర్ హూ ప్రూవ్ టిల్ డేట్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాలెంట్ని బలంగా నమ్మారు. నా ప్లస్ పాయింట్ ఇది, సో నేను నా ప్లస్ పాయింట్ని ఇంకొకళ్ళ కోసం మార్చుకోవడం, లేదంటే వాళ్ళు ఏదో అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పేసి అనవసరంగా నేను ప్రయోగాలు చేసి నన్ను నేను ఇబ్బంది పెట్టుకోకర్లేదు అని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్మారు. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి ఈ గోయింగ్ వే ఫార్వర్డ్? సార్ అది నాకు యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వచ్చిందే ఇది ఎంటర్టైన్ చేద్దామని. అంటే పీపుల్ ఆర్ అదే ఇందాక మనం ఆడుతున్నాం, దర్ వెరీ సీరియస్. ఓకే, ఒక 2 గంటల సేపు అన్నా మనం కొంచెం వాళ్ళని డైవర్ట్ చేస్తే బాగుంటుందని. సో దీంట్లో పాటు నన్ను ఎక్కువ ఎగ్జైట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి సార్. అంటే వెన్ ఐ వాచ్ సూపర్ హీరో ఫిలిమ్స్, అరే మస్తు చేస్తారు వాళ్ళు, యాక్చువల్లీ మనవి చేస్తారు అవన్నీ. మనం చూస్తే ఫ్యాంటసీ కథలను రాసింది మనం, రామాయణం మహాభారతం ఏది ఎత్తుకున్నా కానీ మనం ఆ ఫ్యాంటసీలో అన్ని రకాలవి క్రియేట్ చేసాం. జానపద చిత్రాలన్నీ చచ్చిపోయినాయి, అసలు అది వాటిలో తీయట్లేదు ఎవరు, ఎందుకో తెలియదు. అవి చిన్నప్పుడు చూసినప్పుడు భలే ఎగ్జైట్మెంట్ అవన్నీ ఉంటుండే. సో అలాంటివి చేయాలని ఉంటుంది ఒకసారి. ఇంకొకసారి చాలా ఎమోషనల్గా ఉన్న సినిమా ఒకటి చేయాలని ఉంటుంది. సో వీటన్నిటిని మనము చేస్తూనే
నాకు వచ్చిన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఈ కామెడీని వదలకుండా ఎంటర్టైన్మెంట్ని ముందు పెట్టి దాని వెనకాల బ్యాకింగ్గా మంచి స్టోరీలు అన్ని క్రియేట్ చేయాలని ఉంది సార్ ప్రస్తుతానికి. సో ఐ వాంట్ టు టచ్ ఎవ్రీథింగ్, బట్ ప్రస్తుతానికైతే ఇది ఒకటి మెయిన్. అదే మెయిన్ మీరు అన్నట్టు జానపద చిత్రాలు నిజంగా తగ్గిపోయినా ఒకప్పుడు ఏఎన్ఆర్ గారికి కీలు గుర్రం కానీ అసలు నాకు మైండ్ లో అదే తిరిగింది ఫస్ట్ తెలుసు అసలు జానపద సినిమాలో నాకు ఇమీడియట్ గా గుర్తొచ్చేది అదే, ఎందుకంటే ఒక ఎగిరే గుర్రం అని తెలియదు ఏంటి అనేది. సో దాంట్లోనే ఒక మంచి స్టోరీ ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, ఇవన్నీ చూసి అరే ఏదో బాగుంది అంటే ఒక చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు నన్ను అంతగా ఎక్సైట్ చేయగలిగిన సినిమా అంటే అది నాకు అలా గుర్తుండిపోయింది. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఆ స్థాయిలో లేదు. అందుకే మనం ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా బాహుబలి అని అంటున్నాం మనం. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు ట్రై చేశారు చాలా ఇండస్ట్రీస్ నుంచి, బట్ బాహుబలి ఎందుకు ఉండిపోయిందంటే అదొక ప్రాపర్ ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసిన ఒక మంచి జానపద చిత్రం అది కూడా. కరెక్ట్. సో ఆ తరహా మరీ అంత హెవీ బడ్జెట్ కాకపోయినా కొంచెం మనకు కొంచెం చిన్నపాటి నీతి కథల్లాగా ప్రజెంట్ జనరేషన్ కి ఇలాంటివి అందించగలిగి దట్లు అందరూ ఈ ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే కనుక చిన్నపిల్లలకి నచ్చేది అది నచ్చిందంటే ఇంకా వాళ్ళు పాపం పిల్లలకి మనం ఏం ఇవ్వకపోవడం వల్లే కదా సార్ వాళ్ళు మార్వెల్ చూసుకుంటారు, డీసీ చూసుకుంటారు, వాళ్ళ బట్టలు వేసుకుని పాపం స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, మనకు శక్తిమాన్ అన్న ఉండే, వీళ్ళకి అది కూడా లేదు. అలాగా ట్రూ దట్. సో సూపర్ కళ్యాణ్ శంకర్. సో మీతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ కంటిన్యూస్ హిట్స్. సో ఇది ఇలా కంటిన్యూ అవ్వాలి. మీరు అన్నట్టు కొంచెం ఈ జానపద చిత్రాలను రకరకాల జానరస్ మారినా సరే ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఫ్రంట్ ఇవాల్వ్గా ఉండి మీరు ఇలాగే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.